బిజినెస్‌లో సక్సెస్ అయ్యారు. హ్మ్. ఒక లైఫ్‌లో వుమెన్‌గా సక్సెస్ అయ్యారు. ఒక తల్లిగా సక్సెస్ అయ్యారు. మీకింకా ఏమైనా సాధించాలి ఇంకా మీ నెక్స్ట్ టార్గెట్స్ ఏమున్నాయి? యాక్చువల్లీ మాకొక బిజినెస్ ఇంక్యుబేటర్ స్పేస్ లేదనమాట. హ్మ్. ఎక్కడ చూసినా యాక్సెసిబిలిటీనే ప్రాబ్లమ్. హ్మ్. సో, నేను సొంతంగా అది ఒకటి ఆ కన్‌స్ట్రక్షన్ చేయాలి ఇంక్యుబేటర్‌ని అనేది నా నెక్స్ట్ టార్గెట్. సో, ఓహ్! నేనిక్కడ హైదరాబాద్‌లో బాగా ట్రై చేశాను. గవర్నమెంట్స్‌తో కూడా ట్రై చేశా. బట్ ల్యాండ్ ఇవ్వాలి. ల్యాండ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కన్‌స్ట్రక్షన్‌కి ఫండ్ కావాలి హ్మ్. కాబట్టి సో, అనంతపూర్‌లో నాకు ల్యాండ్ ఉంది. ఒక హ్మ్. 6 సెంట్స్. అక్కడ నేను ఫండ్స్ రైజ్ చేసి గవర్నమెంట్ కనుక సపోర్ట్ చేస్తే, అక్కడ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ చేద్దాము. ఫర్దర్ ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనుకుంటున్నా. అది నా నెక్స్ట్ టార్గెట్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి నేనిప్పుడు మీరన్న మదర్స్ డే కాబట్టి హ్మ్. చాలా మందికి ఈ అవగాహన రాహిత్యం వల్ల చాలామంది ఈవెన్ మెన్ అండ్ వుమెన్ బోత్ ఆర్ లూజింగ్ దేర్ పర్సనల్ లైఫ్. హ్మ్. అందుకని మేమొక డాక్యుమెంటరీ చేశామనమాట. కంప్లీట్ నా ప్రెగ్నెన్సీ జర్నీ అదంతా కూడా షూట్ చేశాం. బట్ ఇప్పుడు దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కూడా ఐ యామ్ సీకింగ్ సమ్ స్పాన్సర్‌షిప్స్ అండ్ ఫండ్స్. హ్మ్. ఆ డాక్యుమెంటరీ తయారు చేయడానికి. దాంట్లో అసలు ఎన్ని రకాల డిజబిలిటీస్ ఉన్నాయి. ఈవెన్ డాక్టర్స్ వాళ్ళ ఒపీనియన్ చెప్తున్నారు. నా పర్సనల్ జర్నీ. ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళు పెళ్లి చేసుకొని పిల్లల్ని కని హెల్తీగా ఉన్న వాళ్ళ లైఫ్ అన్నీ కలిపి ఒక డాక్యుమెంటరీ లాగా ప్లాన్ చేస్తున్నాను. అది కర్వ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ అని. దానికి కూడా సపోర్ట్ చూస్తున్నాను. ఓకే అండి. గవర్నమెంట్ సపోర్ట్ అడిగారా మరి? నేను వెళ్తున్నాను. బట్ ఏంటంటే అదే చెప్పాను కదా! అసలు ఈ కమ్యూనిటీకి బిజినెసా అనేదే అక్కడే ఆగిపోతున్నారు. హ్మ్. ఎందుకు వీళ్ళు కూడా చేయలేము. వీళ్ళకలా ఎందుకు చే చేయించకూడదు బిజినెస్‌లు. దానివల్ల ఏంటంటే ఎకనామికల్‌గా గవర్నమెంట్‌కే బర్డెన్ తగ్గుతుంది. ఏ గవర్నమెంట్‌ని అడిగారు? ఏ ఆంధ్రప్రదేశా? ఏ తెలంగాణ? గవర్నమెంట్‌కైనా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనే హైయెస్ట్ పాపులేషన్ ఉంది. హ్మ్. ఓటర్స్ కూడా హైయెస్ట్ ఉన్నారు. హ్మ్. ఇక్కడ 5,25,000 మందుంటే, అక్కడ కూడా సేమ్ 5,12,000 మంది దాకా ఉన్నారు డిసేబుల్ పీపుల్. ఓటర్స్. హ్మ్. ఇంకా పాపులేషన్ వేరు. హ్మ్. పాపులేషన్ వేరు. కరెక్టే. పాపులేషన్ ఓన్లీ తెలంగాణలోనే 40,00,000 ఉన్నారు. హ్మ్. ఏపీ కూడా 40,00,000. 40,00,000. హ్మ్. ఆ! ఇది ఇంకా మన డేటా మామూలుగా మనం చూసే డేటా కాదు. ఇది ఆఫ్టర్ 2016, 21 కేటగరీస్‌ని యాడ్ చేసిన తర్వాత ఉండే రియల్ పాపులేషన్ ఇంకా ఎక్కువే ఉండొచ్చు. హ్మ్. అకార్డింగ్ టు డబ్ల్యూహెచ్ఓ 10,00,00,000 మంది డిసేబుల్ ఉన్నారు ఇండియాలో. 10,00,00,000 మంది. మంది. హ్మ్. మళ్ళీ వీళ్ళ అవసరాలేంటి? ఇక్కడ మార్కెట్ ఏంటి? వీళ్ళ అవసరాలకి అసిస్టివ్ టెక్నాలజీ కావచ్చు, హ్మ్. ఏవైనా కానీ ఎంత డిమాండ్ ఉంది. దానికి బై ద పీడబ్ల్యూడీ, ఫర్ ద పీడబ్ల్యూడీ కంపెనీస్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు? దట్ వాస్ మై మిషన్ అనమాట. అట్లా ఇండియన్ ఎకానమీలో మాది కూడా పార్ట్ ఉండాలి. మేము ఓన్లీ ఎప్పుడు మాకివ్వాలి హ్మ్. పథకాలు, హ్మ్. మా మీద బడ్జెట్‌లు ఖర్చు పెట్టాలని కాదు. హ్మ్. మేము కూడా రెవెన్యూ జనరేట్ చేయాలి. యెస్. చాలా దట్ మంచి ఈస్ మై ఆలోచన. మోటో. ఓకే. అంటే మీరు ఎప్పుడైనా ఈ రాష్ట్ర ప్రభుత్వాల వరకే మాట్లాడారా? కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయొచ్చు గదా! అసలు యాక్సెస్ ఎక్కడుందండి? నేను హ్మ్. కూడా డిసేబుల్‌నే కదా! హ్మ్. ఇప్పుడు నేను ఢిల్లీకెళ్ళాలన్న ఫ్లైట్‌లు అవి పొలిటికల్ లీడర్స్‌ని ఎవరిని అప్రోచ్ అవ్వలేదా ఇప్పటి వరకి? పొలిటికల్ లీడర్స్ నా పాయింట్ ఏంటంటే అండి, హ్మ్. నాకొక 10 నిమిషాలు టైం ఇస్తే నేనేం చేస్తున్నా, హ్మ్. ఏం చేయాలనుకుంటున్నాను ఎక్స్‌ప్లెయిన్ చేయను. కానీ వాళ్ళు ఒక అర్జీ ఇచ్చేయమంటారు. హ్మ్. ఇది అర్జీ కాదు. నా పర్సనల్ లైఫ్ కోసం నేనేదో అడగడానికి మీ దగ్గర రాలేదు. పైగా నన్ను డిసేబుల్‌గా చూస్తే నాకు నచ్చదు. హ్మ్. నేను ఓవర్‌కమ్ చేసేసాను. నా సక్సెస్‌ని నేను చేసేదాన్ని మాట్లాడాలి. హ్మ్. అట్లా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళే పర్సన్ కానీ, లేదా డైరెక్ట్ నేను కనెక్ట్ అయినప్పుడు అలా లేదు. ఏదో డిజేబుల్ అమ్మాయి వీల్‌చైర్‌లో వచ్చింది. హ్మ్. ఏదో అడుగుతది. చూడండిరా అని పీఎల్‌కి చెప్పేసి ఎళ్ళిపోతారు. హ్మ్. పీఎల్ ఏం చేస్తారు? చూద్దాం, చూద్దాం అంటారు. అట్లా నేను తిరిగాను, ఫేస్ చేశాను కాబట్టి నేనెళ్ళట్లేదు హ్మ్. ఇంక. నా వరకు నేనేం చేయగలను అదే చేసుకుంటూ వచ్చాను. బట్ ఐ యామ్ రిక్వెస్టింగ్ బోత్ తెలంగాణ అండ్ ఏపీ సీఎంస్‌ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకు మనకి బిజినెస్‌లో వాళ్ళని డెవలప్ చేయకూడదు? మాకు సపోర్ట్ చేస్తే ఐ కెన్ కనెక్ట్ నేను చెప్తాను. ఎంత రెవెన్యూ ఉంది ఇక్కడ?
ఎలా చేయగలుగుతాము మనము అని చెప్పేసి. ఎన్‌జీఓ వాళ్ళెవరు అప్రోచ్ కాలేదా? మీరెవరిని అప్రోచ్ కాలేదా? నేను మైసెల్ఫ్ ఈజ్ అ ఫౌండేషన్. ఫౌండేషన్. ఆ బట్ దాని వేరే నుంచి ఎన్‌జీఓస్ ఎవరు? వాళ్ళదే నేను వేరే ఎన్‌జీఓస్ వాళ్ళ సైడ్‌లో వాళ్ళు చేస్తున్నారు హ్మ్. వేరేది. హ్మ్. బట్ ఏంటంటే ఎంపవర్ చేయట్లేదు, డిపెండెన్సీని క్రియేట్ చేస్తున్నారు. హ్మ్. దట్ ఈజ్ మై థింగ్ మెయిన్లీ. అక్కడే ఓకే. నాకు ఎందుకు వాళ్ళకి అన్నీ ఫ్రీగా ఇవ్వాలి అనేది నా క్వశ్చన్. హ్మ్. నాకు అసలు పెన్షనే నచ్చదు. హ్మ్. కానీ మా కమ్యూనిటీ కూడా తిడతారు. హ్మ్. అలా అంటే కానీ కొంతమందికి అవసరం. అవసరం. అవసరం ఉన్న వాళ్ళకి ఓకే. కానీ ప్రతి ఒక్కరికి ఎందుకండి పెన్షన్? పెన్షన్ ఇచ్చే బదులు ఇప్పుడు వాళ్ళకు బతకడానికి దారి బతకడానికి చూపిస్తే. కంపెనీలు ఏర్పాటు చేయండి. హ్మ్. అందులో ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ ఇవ్వండి. హ్మ్. ఆ విధంగా రెవెన్యూ జనరేట్ అవుతది. ఎకానమీకి సపోర్ట్ అవుతది అండ్ కదా! దాంట్లో వచ్చిన ఇప్పుడు ఆత్మస్థైర్యం వేరే కదా! హ్మ్. 4 అసలు 18-45 సంవత్సరాల వయసుండే వాళ్ళే ఎక్కువ శాతం ఉన్నారు హ్మ్. కమ్యూనిటీలో. ఒక్కొక్కరికి ఇప్పుడు 4,000, 6,000 పెన్షన్ ఇస్తున్నారండి. 6,000 ఇంటూ ఇక్కడ 10,00,000 మంది తెలంగాణలో 10,00,000 మంది తీసుకుంటున్నారు. అందులో ఓన్లీ ఇంగా ఇదేంటి ఎల్డర్స్‌ని వాళ్ళని తీసేసిన అట్‌లీస్ట్ ఒక 5,00,000 6,000 ఇంటూ 5,00,000 ఎంత మంత్లీ? ఎన్ని కోట్లు. అదే బదులు ఒక కంపెనీ పెట్టి వాళ్ళకి ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీ ఇవ్వడానికి ఒక వ్యవస్థ లేదు. ఒక లీడర్ లేదు. ఓట్ల కోసమే వైకల్యం ఉన్న వారికి పెన్షన్‌లు అంటూ ఇలాంటివేమన్నా అసలు వాడుకుంటున్నారు అనిపిస్తుందా? అసలు లేదండి. హ్మ్. అట్లా వాడుకున్న హ్యాపీనే. హ్మ్. అసలు మాది ఓటు బ్యాంక్‌లా గూడా కన్సిడర్ చేయట్లే. వాళ్ళకి అవగాహనే లేదు. హ్మ్. ఇక్కడ అతి పెద్ద ఓటు బ్యాంక్ ఉంది అనేది గూడా అవగాహనే లేదు. హ్మ్. బట్ ఇంతమంది ఉన్నారు, వస్తారు, మళ్ళీ రాస్తారోకోలేవో చేస్తారు. ఆఖరికి వికలాంగుల్ని గూడా పట్టించుకోవట్లేదా ఈ ప్రభుత్వం అని, ప్రజల నుంచి ఒక వ్యతిరేకత ఎదురవుతుందేమో అనే ఒక ప్రాస్పెక్టివ్‌లో ఇస్తున్నారనేది నా ఫీలింగ్. హ్మ్. అంతేగాని ఇక్కడ అతిపెద్ద ఓటు బ్యాంక్ ఇది. వీళ్ళని డెవలప్ చేద్దాం అనేది లేదు. మెయిన్‌గా మా కమ్యూనిటీలో లీడర్‌షిప్ లేదు. ఇక మీ పర్సనల్ లైఫ్, మీ ఎంటర్‌ప్రెన్యూర్, మీ బిజినెస్ యెస్. లైఫ్ ఇవన్నీ అయిపోయాయి. ఒక పర్సనల్‌గా మామూలుగా హ్మ్. వైకల్యం ఉన్న మహిళలైనా, పురుషులైనా వీళ్ళందరూ ఒక ప్లేస్‌లో ఉంటారు. హ్మ్. ఏం మాట్లాడుకుంటారండి? అంటే మీరు సినిమాలొస్తాయి, సీరియల్లొస్తాయి, పేపర్‌లు చూస్తారు, ఇవన్నీ చూస్తారు. మీరు ఏం డిస్కషన్ చేసుకుంటారు? అంటే ఉండాలి. ప్రతి ఒక్కరికి ఇవన్నీ ఉంటాయి. చెప్పండి. మీరు అంటే హ్మ్. అందరూ ఉన్నప్పుడు పార్టీలు చేసుకుంటారా మామూలుగా? అస్సలు లేదు. హ్మ్. బట్ ఏంటంటే మనకి ఉద్యోగాలు ఇయ్యట్లేదు. రోస్టర్ పాయింట్‌లో మా డిజేబిలిటీని తక్కువలో పెట్టారు. హ్మ్. బ్లైండ్ వాళ్ళకి ఎక్కువ వెళ్తున్నాయి. హ్మ్. ఈసారి పింఛను 2,000 కాదు 10,000 ఇయ్యాలి అసలు మనకి. హ్మ్. ఎందుకు ఇయ్యరు? ఎవరి కోసం ఇస్తారు? ఆ! మనకొక ఇల్లు ఇస్తే బాగుండు. హ్మ్. నేను ఒక బిజినెస్ పెట్టుకుంటాను. నాకొక 50,000 లక్షో, ఒక 5,00,000 ఫ్రీగా ఇయ్యండి. ఇవి డిస్కషన్స్. వావ్! చాలా మంచి మంచిగా మాట్లాడుకుంటున్నాం. మంచి ఆ! డిస్కషన్స్. మీరు మాట్లాడుకున్నయన్నీ నిజం గావాలని మా సాక్షి ఛానల్ తరఫున ఇవే మేము కోరుకుంటున్నాం. ఎంపవర్‌మెంట్ గురించి అసలు అవగాహనే లేదు వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్. అన్నీ ఫ్రీగా కావాలనే ఒక మైండ్ సెట్‌లో ఉంది. ఫస్ట్ మా కమ్యూనిటీనే వాళ్ళని మార్చాలి. హ్మ్. వాళ్ళని మార్చి మళ్ళీ వాళ్ళని పనికొస్తారని వీళ్ళకి చెప్పి, వీళ్ళ మైండ్‌కి అది ఎక్కేలా చేసి ఇట్స్ ఎ బిగ్గెస్ట్ ఛాలెంజ్ నాకు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.